ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో గులకరాయి సత్తి బాగా ట్రెండింగ్లో ఉన్నాడు. ఆయన చేసిన వ్యవహారం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మనతో పాటు సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, గులకరాయి సత్తి గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, నిన్న ఆయన జగన్ని రాయేసి కొట్టాడు. ఏదో వాడి ఫ్రస్ట్రేషన్ వాడిది. అది కూడా 3 రోజులకు తెలిసింది. 350 రూపాయలు ఇవ్వకపోతే ఫ్రస్ట్రేషన్ రాదా? అదే 3 రోజులకు తెలిసింది. 3 రోజులకి అది కూడా పాపం. నాకు ఇక్కడ ఒకటి చిన్న డౌట్ ఏంటంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీటింగ్లన్నీ ఈసీ క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే వీడు పర్మిషన్ తీసుకోకుండా వచ్చి మీటింగ్లో పెడుతున్నాడు అనింది. ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి అని అడిగితే, మీరు ముందే పర్మిషన్ తీసుకుంటే మా ఏర్పాట్లు మాకు ఉంటాయి కదా, మా బందోబస్తు మాకు ఉంటుంది కదా అనింది. మరి ఇప్పుడు జగన్ పర్మిషన్ తీసుకునే అక్కడికి వచ్చాడు. ఏం ఏర్పాట్లు చేసావు నువ్వు? చేశారు. ఏం చేసావు నువ్వు? మరి అంటే అటాక్ జరుగుతున్నా కూడా అసలు నీకు సీసీటీవీలో కూడా రికార్డు లేనంత బందోబస్తు చేసావు మరి నువ్వు. సరే పోన్లే, ఏదోలా అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు 3000 మంది, దాదాపు 2 నుంచి 3000 మంది పోలీసులు ఉన్నారని చెప్పి చెబుతున్నారు. అవును, బందోబస్తు ఆయన సొంతగా కెమెరా పెట్టుకున్నాను. కెమెరా తెలుసా? బస్సులు ఉన్నాయా? 3 బస్సులు ఉన్నాయి. 50 కోట్లు అవి. ఓకే, సుమారుగా తయారు చేసిన బుల్లెట్ కెమెరా లేవే. కెమెరాలు ఉన్నాయి, బస్సులకు చుట్టూ ఉన్నాయి. కానీ అది చీకటి కదా, అందువల్ల కనిపించట్లేదు. సీసీటీవీ మా అడవిలో తిరిగే మా పుష్ప కూడా కనిపిస్తాడు సీసీటీవీ. కానీ ఇప్పుడు బస్సులకి అయితే 24 అడవుల్లో రాత్రి పుల్ల కోసం ఒక కెమెరా పెడితే దాంట్లో మా పుష్ప కనబడ్డాడు మొన్న ట్రైలర్లో. అవును, అలాంటిది జగన్ అన్ని లైట్ లో ఉన్నప్పుడు మరి దారుణం కరెంట్ ఆపేశారు కదా. సరే ఏదో ఒకటి, మొత్తానికైతే గులకరాయి సత్తి దేనికి ఆపేశారు? సెక్యూరిటీ కోసం. సెక్యూరిటీ కోసం కరెంట్ ఆపేయడం అది ఒక భాగం అంట ప్రోటోకాల్లో. రాను చెప్పారు కదా, క్రాంతి రాణా విజయవాడ సిపి చెప్పింది వినలేదా? నేను విన్నా. క్రాంతి గురి దగ్గరికే వస్తున్నా. నీకు 3 రోజులు పట్టింది ఎంక్వైరీ చేయడానికి. అప్పటికప్పుడు అంత పెద్ద సభ జరుగుతుంది, సాక్షాత్ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు ఎవడు రాయి ఇసిరాడు, ఎవడు ఉంగరం ఇసిరాడు, ఎవరు గొడుగు ఇసిరాడో కూడా నీకు తెలియదు. కానీ 2000 మంది పోలీసులతో పహారా నిర్వహించావు. దాని ఏమి, మొన్న ఒక ఖైదీ పెళ్లి చేసుకుంటే, ఎక్కడ తిహార్ జైలు నుంచి ఒక ఖైదీ పెళ్లి చేసుకుంటే వాళ్ళు కనీసం 250 మందినే పోలీసులను పెట్టారు. జాగ్రత్తగా వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు వాడు పెరోల్ మీద వచ్చి. అలాంటి సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి నీకు 2000 మంది పోలీసులు ఉన్నా ముఖ్యమంత్రికి గాయం తగిలింది. కానీ ఎవడు కొట్టాడో తెలీదు, ఎందుకు కొట్టాడో తెలియదు. వాడు తిహార్ జైల్లో పెళ్లి చేసుకున్నాడు డాన్ అండి. అవును, అదే కదా, అంతకన్నా పెద్ద డాన్. మ్యాచింగ్లు చూసుకుంటే వీళ్ళు నిర్వహించినటువంటి పహారా ఏదైతే ఉందో ఇన్ని లోపల కనబడుతున్నాయి. సరే, మొత్తానికి గులకరాయి అంతమంది పహారాన్ని పెట్టారు కదా, దాంట్లో చేవను పుట్టుకోగలరా? పుట్టుకోలేరు కదా, పుట్టుకోలేరు. మరి ఇది కూడా అంతే. క్రాంతి రాడా చెప్పాడు క్లియర్గా, మేము లైట్లు ఆపేసాము, అది ప్రోటోకాల్లో భాగము. మరి లైట్లు ఆపేసినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయదు. ఇంకా మేమే రాయితీ కొట్టాం, అది కూడా ప్రోటోకాల్లో భాగం వల్ల. ఒక్క బస్కి 24 కెమెరాలు ఉన్నాయండి, 360 యాంగిల్లో షూట్ చేస్తాయి. ఓకే, 3 బస్సుల్లో ఉండే 3 24. ఓకే, దాదాపు 72. అవును, ఆ 72 కెమెరాల్లో ఎక్కడ కూడా వాడు దొరకలే. అప్పటికి ఆ స్కూల్ నుంచి జరిగింది, ఈ కిటికీ నుంచి జరిగిందని 3 రోజులు తెచ్చారు. అవును, ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది వివేకానంద స్కూల్కి? లాస్ట్కి ఒక అమాయకుని తీసుకెళ్లి జైల్లో వేశారు. నేను ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, మీకు చుట్టుపక్కలంతా ఆయన సైన్యం, ఆయన రాజ్యం. ఆ రాజును చంపేశారు నట్టింట్లో. 5 ఏళ్ళైనా ఎవరు చంపాడో తెలియదు. రైట్. అండ్ నెక్స్ట్, ఎయిర్పోర్ట్లో నీ కళ్ళ ముందే ఒకడు వచ్చి నేను ఇట్లా కోసాడు, వాడి కేసు 5 ఏళ్ళైనా తేల్లా. ఇప్పుడు గులకరాయి సత్తి అసలు ఎవడు కొట్టాడో తెలియదు. లాస్ట్కి గులకరాయి సత్తి, అనవసరంగా వాడి పేరు పెట్టుకుంటున్నాం కానీ వాడు చేసాడో లేదో కూడా నిజంగా ఇంకా నిర్ధారణ అవ్వాల. చెప్పించి కూడా ఉండొచ్చు. అది ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడో మహా ఆడోళ్ళని నరికి డ్రమ్ముల్లో పెట్టి ఎక్కడో అడవిల్లో పాతేస్తే 2 రోజుల్లో కనుక్కుంటున్నాను. తెలుసా, ఆశ్చర్యకరమైన విషయం దొంగల్ని 2 రోజుల్లో పట్టుకున్నాను. ఇంకో విషయం తెలిసిన, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ కుక్క పోయింది ఒకసారి, గుర్తుందా? అవును, కుక్కని పట్టుకున్నామంటే గంటల్లో పట్టుకొచ్చారు. అవును, పోలీసులు తెలుసా? అవును, పట్టుకోవాలనుకుని ఇమీడియట్ పట్టుకుంటారు. అదే అయితే ఇక్కడ ఏళ్ల తరబడి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా సరే కేసులు ఎందుకు కోడికత్తి తేలదు. అది తేలదు సరే. ఇప్పుడు గులకరాయి తేలదు. అది
కోర్టుల మీద ప్రెషర్స్ ఉన్నాయని చెప్పి నిన్న ఒక అతను వాళ్ళే చెప్పారు, జడ్జెస్ చెప్పారు. వివేకానంద హత్య కేసు తేలదు, కోడికత్తి తేలదు. కోడికత్తి తెలుస్తుంది, అది బాధితుడు ఎవరు దాంట్లో? ఈయనే జగన్మోహన్ రెడ్డి కదా. కోర్టుకి ఇద్దరు కలిసి కోర్టుకి బాధితుడు వెళ్తాడా లేకపోతే ఎవరు వెళ్తారు? ఎవడైతే నరికాడో వాడే వెళ్తున్నాడు. బాధితుడు వెళ్ళాలిగా, వెళ్ళాలి కూడా. ఆఫ్ కోర్స్ ఇద్దరు వెళ్ళాలి. ట్రయల్ అంటే ఇద్దరికి నడుస్తుంది, వర్సెస్ ఉంటుంది. ఈయన వర్సెస్ ఈయన, ఇద్దరు వెళ్ళాలి. ఇద్దరు వెళ్ళాలి. అసలు బాధితుడు వెళ్ళలేదు కదా, ఆయన వెళ్ళట్లేదు కాబట్టి అవసరం లేదని చెప్పాడు. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు గులకరాయి సత్తి, వీడికి పాపం మైనర్. మళ్ళీ ఇదొక విచిత్రం. మళ్ళీ దీంట్లో ఇదొక మైనర్ టీమ్. సో ఇప్పుడు దీంట్లో మనం కేసు పెట్టాల్సింది జగన్ మీద. ఎందుకంటే జగన్ వాళ్ళు పార్టీ ప్రచారానికి జనాలను తెచ్చుకున్నారు, ఓకే బాగానే ఉంది. నువ్వు మైనర్ని కూడా మందు బాటిల్ పోసి తెచ్చావు. అవును. సో ఇప్పుడు ఎవడికి ఇప్పుడు ఆయన ఇరుక్కున్నాడు కాదు. గులకరాయి సత్తి ఓకే, గులకరాయి సత్తి ఓకే, వాడు కొట్టాడు, నిన్ను కొట్టాడు, ఓకే నేను ఒప్పుకుంటా. వాడి వల్ల నువ్వు గాయపడ్డావు. నువ్వు 307 అయ్యి 306 అయ్యి 308 ఎన్నన్నాయి. ఇప్పుడు కొట్టినా కానీ నువ్వు వాడిని ఎందుకు పిలిచావు? ఎవరిని? ఆ మైనర్ని ఎందుకు పిలిచావు? అల్లుడు కాబట్టి. మందు బాటిల్ ఎందుకు ఇచ్చి పిలిచావు? జగన్మోహన్ కాబట్టి వాడు ఇచ్చాడు, అల్లుడు కాబట్టి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నేరస్తుడు ఇక్కడ. వాడు నిన్ను కొట్టినా వాడు రాజు, నువ్వు నేరస్తుడు. నువ్వు ఒక మైనర్ కి మందు బాటిల్ ఇచ్చి పిలిచావు. నువ్వు ఇక్కడ ఒకటి మైనర్ని పిలవడం, వాడికి మందు బాటిల్ తాగిచ్చి ఆశ చూపించి పిలవడం. అండ్ మూడో నేరం వాడిని నువ్వు బాల కార్మికుడు, వాడు 350 రూపాయల పేమెంట్ కి బాల కార్మికుడిని ఎందుకు పెట్టుకుంటావు? అది కూడా ఉంది, అది కూడా ఉంది. ఇప్పుడు నేరస్తుడు గులకరాయి సత్తా జగనా? నాకు ఇంకో డౌట్ కూడా వస్తుంది. ఏంటది? ఇప్పుడు అసలు జగన్ మీరు చెప్పినట్టు 3 సెక్షన్ల కింద పెట్టాలా లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాసుని పెట్టాలా? అది కండక్ట్ చేసిన వెల్లంపల్లి వర్ల ఆయనను కూడా పెట్టాలి. ఎవరు? మన వర్ల పెద్ద మనిషి ఉన్నాడు కదా, ప్రతిదానికి నేనున్నాను మాట్లాడు. వర్ల తెలుగుదేశం పార్టీ ఆయన కూడా కంప్లైంట్ చేశాడు కదా, గవర్నర్కి కంప్లైంట్ చేయాలి. ఓకే ఓకే, ఎంతమంది ఉంటే అంతమందిని పెట్టాలి దీంట్లో. గవర్నర్ని కూడా పెట్టాలి, ఎందుకంటే ఈ కేసుని సమర్థించిన వాళ్ళని కూడా పెట్టాలి. గవర్నర్ సమర్థించిన వాళ్ళని కూడా పెట్టాలి. నువ్వు సమర్థించ నేరస్తుడు అన్న పోలీసు వాళ్ళ పైన కూడా పెట్టాలి. వాడు నేరస్తుడు వాడిని నువ్వెలా డిసైడ్ చేస్తావు? అసలు వాడు ఎక్కడికి వచ్చి నేరస్తుడు అయ్యాడు? పలానా లొకేషన్కి వచ్చాడు, నేరం చేశాడు. అసలు ఆ లొకేషన్ కి వాడు రావడమే నువ్వు చేసిన నేరం కదా. మీరు చెప్పిన ప్రకారం అయితే వైసీపీ వాడిని నరకని మర్డర్ కేసే పెట్టు, నాకు సంబంధం లేదు. అసలు ఆ పిల్లోడు నీ లొకేషన్ కి రావడమే నువ్వు చేసిన నేరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేదో లాజికల్ పాయింట్. మరి అప్పుడు పెట్టాలి కేసు, పోలీసుల మీద కూడా పెట్టాలి కేసు. పోలీసుల మీద కూడా చేసిన నేరం. వాడు రాకూడదు అక్కడికి. వాడు 18 దాటితే కానీ రాకూడదు. వాడు సత్తి రావద్దు ఇక్కడికి. నువ్వు సత్తిని 350కి బాల కార్మికుడిని పిలిచావు. అక్కడ వర్క్ చేయడానికి కాదు కదా, అండర్ ఎంటర్టైన్మెంట్ కింద వస్తుంది కదా. నువ్వు 350 పేమెంట్ ఇచ్చావంటేనే వాడు వర్కర్. నీకు యు ఆర్ గివింగ్ డైలీ వేజెస్ టు ఏ పీపుల్ యూ కెప్ట్ ఫర్ ఏ వర్క్. నువ్వు అక్కడ ఉండి చప్పట్లు కొట్టడం వాడి డ్యూటీ, అది వాడి వర్క్. వాడు నిలబడ్డాడు, చప్పట్లు కొట్టాడు. సో వర్క్ అనాలిసిస్ ప్రకారంగా నువ్వు వాడికి 350కి బాల కార్మికుడిని పెట్టుకున్నావు. అక్కడ నువ్వు చేసిన మొదటి నేరం. రెండోది వాడికి మధ్య భాష చూపించావు, రెండో నేరం. అంతే. వాడు ఫ్రస్ట్రేట్ అయ్యాడా, గిస్ట్రేట్ అయ్యాడా తర్వాత అది సైకలాజికల్ ప్రాబ్లం. ఆ వయసు పిల్లలకి అలాగే అనిపిస్తుంది. నువ్వేదో ఇస్తా అని చెప్పావు, నువ్వు ఇవ్వలేదు, అందుకు వాడు మనస్తాపం చెంది నీ మీదకి రాయిస్తున్నాడు. అది నీ కారుకు తగిలిందా, నెత్తికి తగిలిందా, మూతికి తగిలిందా, ముడ్డికి తగిలిందా నాకు అనవసరం. అది పిల్లోడు బొమ్మ ఇసిరేసినట్టు, పిల్లోడు ఫోన్ ఇసిరేసినట్టు, పిల్లోడు తలుపు తన్నినట్టు ఒక రాయి తీసినట్టు ఇసిరేసాడు. సో ఈ లెక్క సీఎం మీద, చీఫ్ సెక్రటరీ మీద, డీజీపీ వీళ్ళ మీద కేసు వేయాలి. వీడు బాధితుడు, వీడు సైకలాజికల్ బాధితుడు. నువ్వు పిలవకూడని చోటికి ఒక అమాయకుడిని పిలిచి హత్య చేసావు. వాడు బాధితుడు. ఇక్కడ ఈ యాంగిల్లో వీళ్ళందరి మీద కేసు పెట్టాలి, అందరి మీద కేసు పెట్టాలి. గులకరాయి సత్తిని ఎలా జైలు వేస్తావు నువ్వు? ఇంపాసిబుల్. ఈ లాజికల్ ఇంపాసిబుల్. ఇటువైపు నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటే వీళ్ళు ఇటువైపు నుంచి చేస్తారు. నువ్వు పిలవడమే నువ్వు చేసిన నేరం కదా. లెఫ్ట్ వైపు కాబట్టి లెఫ్ట్ రైట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎలా రైట్ నుంచి చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బాల కార్మికులు అంటే ఇన్ని రోజులు నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో బాల కార్మికులను పెట్టుకున్నావా? అంటే నీ వాలంటీర్లలో ఎంతమంది బాల కార్మికులు ఉన్నారో మరి మాకు తెలియదు.
మన వయసు పరిణామంతో మాకు తెలియదు. లేదు దాంట్లో రిస్ట్రిక్షన్ పెట్టారు ఏ దేంట్లో వాలంటీర్ నువ్వు పెట్టావు, మేము చూడట్లేగా, మాకు తెలియదు. లేదు ఆన్ రికార్డ్ ఉందిగా, ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఉంటే ఓకే. అవన్నీ on నువ్వు ఎంతమందిని పనులు, నీ ఇంట్లో ఎంతమందిని పన్ను పెట్టుకున్నావు నాకు తెలియదు. నువ్వు నీ ప్రచారానికే పిలుచుకున్నావు ఇంత ఒక ఇది బాల suspect. కార్మికుడిని. ఈ కోణం నుంచి కొత్త యాంగిల్ ఇది. ఈ యాంగిల్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి 3 కేసులు పెట్టి. అసలు ఇప్పుడు ఇది మరి న్యూరో సర్జన్ మీద పెట్టాలి కదా. ఆ న్యూరో సర్జన్ ఇంటర్వ్యూ చేశాడు, న్యూరో సర్జన్ మర్చిపోయావు. ఆయన ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు వాళ్ళ సొంత మీడియాకి. ఆయన ఏం చెప్తాడంటే అసలు అత్యంత ప్రమాదం ఇది, ఇటుపక్క తగిలినట్టయితే చిన్న బ్రెయిన్ చితికిపోయింది, ఇటుపక్క తగిలినట్టయితే ఈ చిన్న సున్నితమైన భాగం ఉంటుందంట కణం దగ్గర. అవును, అది కనుక తగిలినట్టయితే మొత్తం స్పాట్. సైకలాజికల్ నువ్వు కరెక్టే, కానీ ఆ కొట్టినోడు ఆ ప్రదేశంలోకి నువ్వు పిలవడమే నువ్వు చేసిన మొదటి నేరం. ఇట్స్ ఓకే, అది ఓకే, దట్స్ ఆల్. సో న్యూరో సర్జన్ వర్షన్ కూడా అవసరం లేదు. అవసరం లేదు అసలు. నువ్వు సత్తిని పిలవడమే నువ్వు చేసిన నేరం. సో జడ్జిమెంట్ వచ్చేసింది, ఇంకా అనవసరం ఆర్గ్యుమెంట్. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.